హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్ ప్యారడైజ్ సీజన్ 1 ఎపిసోడ్ 5ని మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. యాక్చువల్గా అయితే ఈ టైంకి ది రిలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 1 ఫినాలే ఎపిసోడ్ రావాల్సి ఉండేది. బట్ కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆ వీడియో అనేది టుడే ఈవినింగ్ వస్తుంది. సో మన వాంగ్లింగ్ ఫ్యాన్స్ అందరూ సాయంకాలం వరకు ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ మీ వెయిటింగ్కి డిసప్పాయింట్మెంట్ ఇవ్వను. ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది తోపు ఉంటుంది. సో రెడీగా ఉంటారని నేను భావిస్తున్నాను. సో ఎంతమంది వాంగ్లింగ్ ఫ్యాన్స్ ఉన్నారో తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి. 5th ఎపిసోడ్ స్టార్టింగ్ సెగరితో మొదలవుతుంది. సెగరి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తన వైపు ఎంతో కోపంగా చూస్తూ ఉంటారు. ఆ చూపుకి భయపడిన సెగరి ఒక్కసారిగా ఉలికిపడి నిద్ర నుంచి లేస్తే తన ఒక కేవ్లో ఉంటుందన్నమాట. కేవ్. ఆ కేవ్ నుంచి బయటకు వచ్చిన సెగరి అక్కడే దబిమారో ఉండడం చూసి, మీకు చాలా తక్కువ టైం ఉందన్నావు కదా, మరి ఎందుకని నువ్వు ది లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ని వెతుక్కోకుండా ఇక్కడ ఉన్నావు అని అడిగితే, భోజనం చేయడం కూడా ఇంపార్టెంట్ కదా, పైగా నువ్వు కూడా పడిపోయావు, ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నా వల్లే కదా నీకు పాయిజనస్ అయిన కీటకాలు కరిచింది, అందుకు సారీ అని చెప్తాడనమాట. సో సెగరి ఇప్పుడు నువ్వు లేచావు కాబట్టి ఎవరెవరి దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని షేర్ చేసుకుందామని చెప్పి అందరూ రౌండ్గా కూర్చొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. దాంతో దబిమారు, నేను ఇక్కడే ఉన్న వాటన్నిటితోనే ఫుడ్ చేశాను, నేను ఫుడ్ కోసం వెతికినప్పుడు నాకు ఎక్కడ ఈ ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ కనిపించలేదు అని చెప్తాడు. అందుకు ఇజురినానేమో, దబిమారుని నీకేం తెలుసని ఫ్లవర్ ఆఫ్ ఎగ్జిలర్ గురించి నాకు కనిపించలేదు అంటున్నావు, ఒకవేళ అది నీ పక్కన ఉన్నా కూడా నువ్వు దాన్ని గుర్తుపట్టగలవా అని అడుగుతుంది. అందుకు దబిమారు వాళ్ళ చీఫ్ ని ఒకసారిగా గుర్తు చేసుకుంటాడు. కానీ ఆ విషయం చెప్పకుండా దబిమారు, నిజంగానే నాకు అదేంటో తెలీదు, కాకపోతే ఏదైతే శోభిన్ మనకి పిక్చర్ ఇచ్చాడో నేను దాన్ని బేస్ చేసుకునే దాన్ని వెతుకుతున్నాను అని చెప్తాడనమాట. అదే కాకుండా తనకి ఇంకొక విషయాన్ని ఇక్కడ రివీల్ చేస్తాడు. మనమందరం ఏ సోల్జర్స్ సామురాయ్స్ మీద అయితే ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వడం చూసాం కదా, ఇక్కడ కూడా అచ్చం అలాంటి ఫ్లవర్సే ఉన్నాయి. సో దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ చెట్లు కావు, మైట్ బి ఇవన్నీ కూడా సమురాయ్స్ అయి ఉంటాయి. ఫ్లవర్స్ వాటి మీద వాటిని ఇన్ఫెక్ట్ చేసి ఇలా చెట్లుగా మార్చేసి ఉంటాయి అని చెప్తాడు. అందుకు సంతూ రియాక్ట్ అవుతూ, శోభిన్ చెప్పిన తొక్కు చిక్కును అలాగే గతునామి ఈ ప్యారడైజ్ అనేవి చాలా డిఫరెంట్ వర్డ్స్, నీకు రెండింటి మధ్యన డిఫరెన్స్ తెలియాలి. అలాగే ఇక్కడ ఏవైతే బుద్ధిజం లాంటి స్టాచ్యూస్ ఉన్నాయో వాటిని అసలు ఎవరు తయారు చేస్తారు, ఒకే రాయిని వాళ్ళు ఎలా చేస్తారు, లేకపోతే వేరే వేరే రాళ్ళు ఇక్కడ తెచ్చారా, అసలు ఆ రాళ్ళు ఇక్కడ ఉన్నవేలా లేకపోతే వేరే ఐలాండ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారా, ముందు మనం ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలని చెప్తాడు. ఎవరైతే ఈ స్టాచ్యూలు తయారు చేశారో వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడ ఇదే ఐలాండ్ లో నివసిస్తున్నారా, ఉంటే వాళ్ళు ఎంతమంది అనే విషయాన్ని అడుగుతాడనమాట. అందుకు సెగరి రెస్పాండ్ అవుతూ, నాకు తెలిసినంత వరకు ఈ ఐలాండ్ లో మనుషులు అనే వాళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండలేరు, ఇక్కడ మనం ఏవైతే క్రీచర్స్ ని చూసావో అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, నేను వాటిని దాడి చేసి వాటిని చంపినప్పుడు వాటి బాడీలో నుంచి రక్తం వస్తుంది, కానీ అక్కడ ఎలాంటి ఆర్గన్స్ లేవు, వాళ్ళ బాడీలో ఫ్లెష్ అయితే ఉంది కానీ హ్యూమన్స్ ఉండే బోన్స్ అలాంటివి ఏమీ లేవని చెప్తుంది అనమాట. అందుకు మనకు అభిమారు నవ్వుతూ, వాటిలో రక్తం ఉంది, ఫ్లెష్ ఉంది, కానీ బోన్స్ అలాగే ఆర్గాన్స్ లేవంటే అవి ఖచ్చితంగా ఫ్లవర్ ఆఫ్ ఎగ్జిలర్ తీసుకునే ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఇప్పుడు దాని చుట్టుపక్కలే ఉన్నాము, ఎలాగైనా మనం దాన్ని వెతికి పట్టుకోవాలి అంటాడు. సో మనం ఎలాగైనా ఫ్లవర్ ఆఫ్ ఎగ్జిలర్ తీసుకొని వెళ్ళి మన ఫ్రీడమ్ ని తిరిగి తెచ్చుకోవాలని దబిమారో అంటాడనమాట. అందుకు సంతూ రియాక్ట్ అవుతూ, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క దారి ఆ హ్యూమనాయిడ్ ఫామ్ లో ఉన్న క్రీచర్స్ మాత్రమే, మనం వాటి మీద రీసెర్చ్ చేయగలిగితే అవి ఎక్కడుంటున్నాయి అనేది తెలుసుకోగలిగితే వాటి చుట్టుపక్కనే ది ఎగ్జిలర్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, మనం ఖచ్చితంగా దాన్ని పొందొచ్చు, ఇది కొంచెం ప్రమాదకరమైంది కానీ ఇప్పుడు మనకు అంతకు మించి వేరే దారి లేదు అని చెప్తాడనమాట. అందుకు అందరూ అంగీకరిస్తాడు. తర్వాత సెగిరి ఎక్కడో ఒక చోట ఒకటే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోపే చీకటి పడిపోతుంది. మనం ఇక్కడికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఎంత జరిగిపోయింది అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి గేంజీ అక్కడికి వచ్చి, సగరి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు అముదా క్లైన్కి చెందిన అమ్మాయివి, అలాగే నువ్వు ఒక సమురాయివి, సమురాయ్ అంటే మగాళ్ళే ఉండాలి, అమ్మాయివి నువ్వు చాలా వీక్, నా క్రిమినల్ ఎలాగో చనిపోయాడు కాబట్టి నేనే నీ క్రిమినల్ని చూసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండి ప్రాణాలు కోల్పోవడం కంటే మీ క్లైన్కి వెళ్ళిపోవడం బెటరు, మీ ఊరికి వెళ్ళి మీ క్లైన్లో ఎవరైతే అత్యధిక బలవంతుడు ఉంటాడో అతన్ని పెళ్లి చేసుకొని మీ ఫ్యామిలీని ముందుకు నడిపించు అని చెప్తాడనమాట. అందుకు సగరి ఏం మాట్లాడదు. బాగా ఆలోచించి సెగిరి, లేదు నేను అలా చేయలేను, ఇది నా కర్తవ్యం, నేను దాన్ని వదిలేసి వెళ్ళిపోలేను అని చెప్తుందనమాట. అందుకు గెంజి, లేదు నువ్వు అలా పిచ్చిగా ఆలోచించకు, ఒకసారి ఆలోచించి చూడు, దబిమారు నీకంటే ఎక్కువ బలవంతుడు, ఆల్రెడీ తను నేను నీ పవర్ని ఒకసారి ఓవర్టేక్ చేశాడు, నీ కత్తిని కూడా లాగేసుకున్నాడు, ఒక నిజమైన వీరుడికి వాళ్ళ కత్తి చాలా ఇంపార్టెంట్, నువ్వు సమురాయివే అయినా అఫ్ కోర్స్ కొన్నిసార్లు మనం యుద్ధాలలో మన కత్తుల్ని పోగొట్టుకోవచ్చు, కొత్త వాటిని తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నది ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నావు, ఇక్కడ నీ కత్తి నీకు చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ నువ్వు ఎవరినైతే నువ్వు డీల్ చేస్తున్నావో వాడే నీ కత్తిని నీ నుంచి లాగేసుకున్నాడంటే నువ్వు ఇప్పుడు చాలా వీక్,
సో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండలేవు, అందుకనే చెప్తున్నాను వెళ్ళిపో, అట్లీస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నువ్వు ఒక హెడ్ ఆఫ్ క్లైన్ పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ అయినా బాగుంటుంది, నా మాట విను అని చెప్తాడనమాట. సంతు నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అంతా తేలిక అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ సమురాయ్ అయితే బయటకు వెళ్ళడానికి ప్రయత్నించారో అతని పరిస్థితి ఏమైందని మనం చూసాము. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి బయట ప్రాణాలతో బయటపడాలంటే అందరూ ఒకటిగానే ఉండాలని చెప్తాడనమాట. అంతలోనే ఒకవేళ మన దగ్గర బోట్ ఉన్నా మనం ప్రాణాలతో వెళ్తామనే గ్యారంటీ లేదని చెప్తాడు. అంతలోనే ఇంకొక నొరగాయ అలాగే తెంజా అనే ఎగ్జిక్యూషనర్ తన క్రిమినల్ ఈ ఐలాండ్ నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. వేగంగా వెనక్కి నడుతున్న అలలను కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు తను ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకు తన క్రిమినల్ చూసి నువ్వు ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు, నువ్వు అనుకున్నంత తేలిగ్గా మనం ఈ ఐలాండ్ నుంచి బయటకు వెళ్ళలేము, ఆల్రెడీ ఇక్కడ నుంచి బయటకు తప్పించుకోవాలనుకున్న పరిస్థితి ఏమైందో అని మనం చూసాం కదా అని చెప్తాడనమాట. క్రిమినల్ ఎవరైతే ఉంటారో అతని పేరు నొరగాయ్ అనమాట. ఆ నొరగాయ నువ్వు ఎందుకని అంతగా టెన్షన్ తీసుకుంటున్నావు, అలలను చూడు, వాటిని ఫాలో అవ్వు, అవే నేను ముందుకు తీసుకెళ్తాయి, నువ్వు అలలకు ఎదురుగా ఎంత ప్రయత్నించినా నువ్వు ముందుకు వెళ్ళలేవు అని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని చెప్తాడు. సామురాయిలు అంటే ఎందుకని ఇంత మొండిగా ఉంటారో, వాళ్ళు అనుకున్నదే జరగాలని, ఒకసారి ఎదుటి వాళ్ళ మాటల వాళ్ళ కూడా వినొచ్చు కదా అని చెప్తాడనమాట. అందుకు తెంజు ఒక్కసారిగా ఊపిరి తీసుకొని నువ్వు చెప్పింది నిజమే, నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు ఉంది అని అంటాడనమాట. అవును, నాకు ఇదంతా మా తాతయ్య నేర్పించాడు, ఆయన చాలా తెలివైన వాడు అని చెప్తాడు. నూరగాయ నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎలాగో నన్ను ఎగ్జిక్యూట్ చేసేస్తారు, సో నా టాలెంట్ అనేది ఇప్పుడు ఎందుకు పనికిరాదు అని చెప్తాడనమాట. అందుకు తెంజో అనేది లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత శోభన్తో ఖచ్చితంగా మాట్లాడతాను, నేను క్షమించమని అడుగుతాను, ఇక్కడ ఉన్న అందరి క్రిమినల్స్తో కంపేర్ చేస్తే నువ్వే వాళ్ళందరికంటే బతకడానికి అర్హుడివి, నువ్వు చాలా అమాయకుడివి, పైగా నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, దీని అనవసరంగా వేస్ట్ కానివ్వను, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానని చెప్తాడు. అంతలోనే వాళ్ళ వైపు ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది అనమాట. ఆ షిప్ని చూసి ఎంతో సంతోషపడతారు. అది శోభిన్ షిప్ అని వీళ్ళు అనుకునే లోపే ఆ షిప్ అనేది విరిగిపోయి ఉండడాన్ని వీళ్ళు గమనిస్తారు. అక్కడ ఒక పెద్ద మాన్స్టర్ ఆ షిప్ మీద ఫీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని చూసి మన తెంజో ఒక్కసారిగా తన దగ్గర ఉన్న వెప్పని బయటకు తీస్తాడు. అందుకు నూరుగా అరుస్తూ ఏం చేస్తున్నావు, కొంచెమన్నా నీకు బుర్ర ఉందా, ఇలాంటి క్రీచర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు షైనింగ్ ఆబ్జెక్ట్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, సో అది మన మీద దాడి చేయొచ్చు అని చెప్తాడు. సంజయ్ ఓ అలాగా, నాకు తెలియదు ఆ విషయం అని చెప్తాడనమాట. తిరిగి తన స్వాడ్ని లోపల పెడుతుండగానే ఆ క్రీచర్ వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళ పడవని 2 ముక్కలు చేస్తుంది. వాళ్ళిద్దరూ ఇంకో బ్లోట్ ఏదైనా దొరికితే దాని మీద నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాగే ఆ క్రియేచర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అంతలోనే నొరగాయకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గుర్తొస్తారు. ఆయన చెప్తూ ఉంటారు, పరిగెత్తు, నువ్వు పరిగెత్తలేదు అంటే సంకా క్లైన్ నీతోనే అంతమైపోతుంది అని. అది అలా ఎందుకు అన్నాడనే విషయం మనకు తర్వాత తెలుస్తుంది అనమాట. వాళ్ళిద్దరూ ఆ క్రీచర్స్ మీద చాలా పోరాడుతూ ఉంటారు. ఒకటి కాదు చాలా వస్తాయన్నమాట. ఉన్నట్టుండి ఒక చోట ఒక సామురాయి తన ఒంటి మీద మొత్తం ఫ్లవర్స్ బ్లూమ్ అయి ఉండడాన్ని మనం గమనిస్తాము. సో ఎవరైతే షినోబి చూపించాడో అచ్చం తిను కూడా అలాగే ఉంటాడు. అప్పుడే మన నురగేకి తన గతం గుర్తొస్తుంది. యాక్చువల్లీ వాళ్ళ క్లైన్ అంతా ఒక చోట అడవుల్లో బతుకుతూ ఉంటారనమాట. ఒకసారి అక్కడికి కొంతమంది సమరాలు గుంపుగా వచ్చి ఇక్కడ క్లైన్ ఎక్కడ నివసిస్తుందని తన్నే అడుగుతారు. వాళ్ళు ఎవరనే విషయం తెలుసుకోకుండా నాకు తెలుసు నాతో పాటు రండి అని తన వాళ్ళ ఊరి ప్రజలను చూపిస్తాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ నిర్దయులుగా అక్కడున్న జనాలందరినీ చంపేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ శోభిన్ యొక్క మాటని వినకుండా వాళ్ళంటూ సపరేట్ గా బతుకుతూ ఉంటారు. ఎవరైతే శోభిన్ మాట వినారో తనకు ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ చంపేయమని శోభిన్ ఆర్డర్ చేసి ఉంటాడు. సో ఆ క్లైన్ లో చివరిగా మిగిలింది నొరగాయ కాబట్టి నొరగాయని పట్టుకొని వెళ్తారు. అలాగే నొరగాయకి డెత్ సెంటెన్స్ అనేది వేసి ఉంటారనమాట. అప్పుడే నొరగాయ ఎగ్జిక్యూషనర్ నొరగాయ దగ్గరకు వచ్చి నేను నీ గురించి తెలుసుకున్నాను, నువ్వు చాలా మంచి వాడివి, ఇంతవరకు ఎలాంటి క్రైమ్ చేయలేదు, కాబట్టి నేను నిన్ను బతికించాలనుకుంటున్నాను. నా దగ్గర ఒక దారి ఉంది, మనం ఈ ఫ్లవర్ ఆఫ్ ఎగ్జిలార్ ని తీసుకుని వచ్చామంటే ఖచ్చితంగా శోభిన్ నేను ప్రాణాలతో వదిలేస్తాడు, మనం దీన్ని తీసుకుని వెళ్దామని చెప్పి తనని తీసుకొని వచ్చి ఉంటాడు అనమాట. ఇక్కడికి ఇదంతా గుర్తు చేసుకుంటారు. అక్కడ ఒక సామురాయ్ యొక్క శరీరం 2గా కట్ చేసి పడేసి ఉంటుంది అనమాట. అతన్ని చూడగానే తనకెందుకో వాళ్ళ తాతయ్య గుర్తొచ్చి నొరగా అక్కడే పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. తర్వాత నింజో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఇక్కడే చనిపోవాలనుకుంటున్నానని ఏడుస్తూ ఉంటాడు. కానీ నింజో మాత్రం అతన్ని వదలకుండా లేదు నేను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళను అని చెప్పి అక్కడ వస్తున్న క్రీచర్స్ అనేది ఒకటే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇతను ఏడుస్తూ ఉండడం చూసి నాకు తెలుసు నువ్వు చావాలనుకోవటం లేదు, అట్లీస్ట్ నాకు రీజన్ చెప్పు, ఎందుకని నువ్వు నీలో నువ్వే కుమిలిపోతున్నావు, నేను రీజన్ తెలుసుకోకుండా వెళ్ళాలనుకోవట్లేదు, పైగా ఇంకాస్త ఎక్కువ శ్రమ పడ్డానంటే నేను కూడా ఓడిపోతానని చెప్తాడనమాట. అందుకు అతను లేదు నేను బతకాలనుకుంటున్నాను, ఖచ్చితంగా బతకాలి నేను, నా క్లైన్ నాతోనే అంతరించిపోకూడదు అని చెప్తాడు. సో మరైతే తీసుకో అని చెప్పి తన దగ్గర ఉన్న ఇంకో కత్తిని నొరగాకిచ్చి ఇద్దరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి ఒక చిన్న బోట్ వాళ్ళకి కనిపిస్తుంది. ఆ బోట్ లో దుంకి తిరిగి మళ్ళీ వాళ్ళు ఐలాండ్ వైపే వచ్చేస్తారు. మనం ప్రాణాలతో అయితే బయటపడ్డాం కానీ తిరిగి ఐలాండ్ కే వచ్చేసాము, ఇదేం కర్మరా బాబు అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే అందుకు ఏం లేదు మనం అక్కడ ఆల్రెడీ సమురాయ్ చూసామంటే ఖచ్చితంగా ఇంకొక బ్యాచ్ ఇక్కడికి వస్తూనే ఉంటారు,
సో మనం ఎప్పుడైతే ఆ బ్యాచ్ వస్తారో అదే పడవలో మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోదామని చెప్తాడు. అంతలోనే వాళ్ళ బట్టలు రక్తంతో తడిసిపోయి ఉంటాయి కాబట్టి ఇద్దరు ఒకడే బట్టలు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. నురగా తన బట్టలు విప్పేసి వెనక్కి తిరిగి చూసినప్పుడు సంజయ్ చూసి, ఏంటి నీ బాడీ అచ్చం అమ్మాయి బాడీలో ఉంది, చాలా గర్లిష్గా ఉన్నావు నువ్వు అడిగితే, గర్లిష్గా ఏంటి, నేను గర్లే కదా అని చెప్పి తన వైపు తిరుగుతుంది అనమాట. సో వెంటనే మనకు ఒక పెద్ద షాక్ తగులుతుంది. కళ్ళు మూసుకొని త్వరగా బట్టలు వేసుకొని అరుస్తూ ఉంటాడు. నువ్వేం పెద్దగా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకు నువ్వు చాలా నచ్చావు, మనం ఒకవేళ ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడ్డామంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేస్తుంది అనమాట నురగై. అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మనం ఈ ఐలాండ్ నుంచి బయటకు వెళ్ళాలంటే మన శక్తి మాత్రమే సరిపోదు, మనం ఇక్కడ ప్రాణాలతో ఉండాలంటే మనకంటే బలవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడతో వాళ్ళిద్దరు కన్వర్జేషన్ ఎండ్ అవుతుంది అనమాట. తిరిగి సెగ్రీ దగ్గరకు వస్తుంది. సంతు వచ్చేసి ఏదైతే తను చెప్పాడో నేను అందుకు 50% అగ్రీ చేస్తాను, నిజంగానే నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది, ఇంకో 50% నేను తనతో అగ్రీ చేయను, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే దబిమారుని కంట్రోల్ చేయగలవు, నేను ఆల్రెడీ ఒకసారి దబిమారుని ఇంతకుముందు మీటింగ్లో చూశాను, అంత క్రూరమైన వ్యక్తిని నువ్వు ఇంతకుముందు ఒక్కసారిగా ఆపేశావు, అందుకే నాకు ఎందుకో దబిమారుని మనం కంట్రోల్ చేయాలి అంటే నువ్వు ఉండడం కరెక్ట్ అనిపిస్తుంది, కాబట్టి నువ్వే ఆలోచించుకొని ఇది నీ లైఫ్, నువ్వే డిసైడ్ చేసుకోని చెప్తాడనమాట. ఆ రోజు రాత్రి అందరూ పడుకుంటూ ఉంటారు. కాకపోతే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ టర్న్స్ తీసుకొని కాపలా ఉంటారనమాట, ఎలాంటి క్రీచర్స్ అక్కడికి రాకుండా. కాకపోతే దబ్బిమారు మాత్రం నిద్రపోకుండా అలాగే కాపలా కాస్తూ ఉంటాడు. అక్కడికి సెగరి వచ్చి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. దబ్బిమారు కూడా జరిగిన వాటికి తను సారీ అడుగుతారు, నా కారణంగానే నిన్న పాయిజనస్ అయిన క్రీచర్స్ కరిచాయి, కాకపోతే నువ్వు మిగతా వాళ్ళు అనుకుంటున్నట్టుగా చాలా వీక్ ఏం కాదు, నీలో చాలా స్ట్రెంత్ ఉంది, నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి బయటపడాలి ప్రాణాలతో, నా వైఫ్ కోసం, నాకు తనంటే చాలా ఇష్టము, అందుకు నువ్వే నాకు సాయం చేయాలి, నేను ఎలాగే ఇక్కడ నుంచి బతికి బయటపడాలి, నీకు నీ శక్తి తెలియదు, ఎవరైనా చెప్పినప్పుడు నువ్వు బహుశా ఆశ్చర్యపోతూ ఉంటావు, కానీ నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి, అప్పుడే నీకు తెలుస్తుంది నువ్వు ఎంత పవర్ఫుల్ అని. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా నువ్వు చాలా కామ్గా ఉన్నావు, పైగా నువ్వు నన్ను కామ్గా చేసావు, ఇలా ఇంతకుముందు ఎవరూ చేయలేరు, నాకు అందుకే తెలిసింది నువ్వు నీలో ఎంత మెంటల్ పవర్ ఉంది అని. అందుకు సెగిరి లేదు నువ్వు నాకంటే ఎక్కువ పవర్ఫుల్ అని చెప్తుందనమాట. దబ్బిమారేమో లేదు, నేను నా పవర్లో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ నేను మొదటిసారి ఇలా చూస్తాను, ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు, నీలో చాలా స్టెబిలిటీ ఉందని చెప్తాడనమాట. మన సెగిరి ఏదో ఆలోచనలో పడిపోతుంది. తర్వాత రోజు వచ్చేసి కెంజీ సెగిరి దగ్గరకు వచ్చి, నువ్వు డిసైడ్ అయ్యావా, నువ్వు వెళ్ళిపోతున్నావా, పద నేను నీకు పడవ వరకు తోడుగా వస్తానని చెప్తాడనమాట. కాకపోతే అందుకు సెగిరి లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయించుకోలేదు, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, ఇది నా జర్నీ, నేను దీన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్తుంది. అందుకు కెంజీ కోపం తెచ్చుకుంటాడు. కానీ సెగిరి తన క్షమాపణ అడిగి, నాకు తెలుసు మీరు ఇక్కడ అందరికంటే సీనియరు, అలాగే మీ దగ్గర చాలా పవర్ ఉందని, కాకపోతే నేను సమరాయిని, నన్ను ఒక అమ్మాయిలా చూడకండి, ఒక సామ్రాయిలా చూడండి, నన్ను ఎలా నా బాటిల్ ఫీల్డ్లో నుంచి వదిలేసి వెళ్ళిపోమంటారు అని చెప్తుంది అనమాట. అందుకు కెంజీ కోపం వచ్చి తన దగ్గర ఉన్న 2 స్వాడ్లో ఒక స్వాడ్ తీసుకొని సెగిరి మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతలోనే ఒక చుట్టూ పొగ మాదిరి ఏర్పడుతుంది. సెగిరి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కత్తిని లాగేసుకుంటుంది అనమాట. మీరే చెప్పారు కదా కత్తి లేకుండా సామురాయ్ యూజ్లెస్ అని, మరి ఇప్పుడు ఏమంటారు అని. అందుకు తన కెంజికి చాలా కోపం వస్తుంది. మళ్ళీ సెగిరి క్షమాపణ అడిగి, నాకు తెలుసు నేను వీక్గా ఉన్నాను, కాకపోతే నేను సామురాయిని, నేను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతానని చెప్తుంది. సెగిరి తన గతాన్ని గుర్తు చేసుకుని ఇలా అంటుందన్నమాట, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న నన్ను ఎక్కువ కష్టపడద్దు, ఏదో ఒక రోజు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పేవాడు, నేను సామురాయిలా బతకాలనుకుంటే మా ఇంట్లో వాళ్ళనేవారు, లేదు నేను ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నా, బయట వాళ్ళు ఒక ఉమెన్గా బతకాలనుకున్నా వాళ్ళు బయట వాళ్ళు అనేవారు, ఒక సామురాయ్ ఫ్యామిలీలో పుట్టి తిన ఒక నార్మల్ అమ్మాయిలా బతకాలనుకుంటుంది అని. సో దాన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను ఎప్పుడు అందరినీ సాటిస్ఫై చేయలేను, సో నేను నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా లీడ్ చేయాలనుకుంటున్నాను, అందుకు నన్ను క్షమించండి అని చెప్తుంది. వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడే మన కేంజీ వెనకాల రోగురోతూ వచ్చి మన కేంజీని కడుపుని సగానికి కోసేస్తాడనమాట. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఐ హోప్ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంతవరకు వీడియో చూసి మీకు వీడియో నచ్చి సరే లైక్ చేయకుంటే దయచేసి ఇప్పుడైనా లైక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం, టుమారో మార్నింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, అండ్ టుమారో ఈవినింగ్ హెల్ పారడైజ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, అండ్ టుడే ఈవినింగ్ ది డైలీ లైఫ్ ఆఫ్ ది మోటల్ కింగ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో ఈ అన్ని వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకేంటికి లేట్ చేస్తున్నారు, డిలే లేకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రాబోయే ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా ఫస్ట్ మీరే చూసేయండి.